జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక మంచి అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. మన భారతీయ సినిమా ఇండస్ట్రీలో లోకనాయకుడు, విశ్వనటుడు అని పిలువబడేటటువంటి కమల్ హాసన్ నిజంగానే చాలా టాలెంట్ ఉన్నటువంటి నటుడు. ఈ మధ్యన కొంచెం గాడి తప్పినాడులే కానీ ఒకప్పుడు ఈయన నటన అంతా కూడా చాలా బాగానే ఉంటా ఉన్నది. కేవలం యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని అయితే తెచ్చుకున్నాడు. 1960లో కలత్తూరు కన్నమ్మ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నాడు. దశావతారం సినిమాలో 10 రకాల క్యారెక్టర్లు వేసి వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఇకపోతే పుష్పక విమానం లాంటి మాటలు లేని సినిమాతో కూడా అందరినీ మెప్పించాడు. పాత్రకు తగ్గట్టుగా లుక్ ని, గెటప్ ని మార్చుకోవడంలో ఈ కమల్ హాసన్ చెప్పాలంటే సిద్ధహస్తుడు, భారతీయుడు. అలాగే అభయ్ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఈ కమల్ హాసన్ కేవలం నటుడు మాత్రమే కాదు, భరతనాట్యం నేర్చుకున్నటువంటి మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. సినిమా మేకింగ్ లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో ఈ కమల్ హాసన్ చెప్పాలంటే ముందుంటాడు. తన నట జీవితంలో ఈ కమల్ హాసన్ 4 జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకున్నాడు. మన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అలాగే పద్మభూషణ పురస్కారాలను కూడా అందుకున్నాడు. ఈ కమల్ హాసన్ నటించేటువంటి అత్యధిక చిత్రాలు భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్లు కూడా పంపించారు. ఇదంతా కూడా ఈ కమల్ హాసన్ జీవితంలో కేవలం ఒక కోణం మాత్రమే. ఇక మరొక కోణం ఏంటో చూద్దాం. ఈ కమల్ హాసన్ ఒక సెక్యులర్ కాదు, సూడో సెక్యులర్. ఎప్పుడు కూడా హిందువుల మీద, భారతీయ జనతా పార్టీ మీద, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మీద, బజరంగ్ దళ మీద, విశ్వ హిందూ పరిషత్ మీద పడి చస్తా ఉంటాడు. అట్నే ఈ కమల్ హాసన్ ఒక హిందువు అయినప్పటికీ ఈ కమల్ హాసన్ మల్హాసన్గా మారిపోయి హిందువులంటే ద్వేషాన్ని పెంచుకున్నాడు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని, హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారిని అవకాశం దొరికినప్పుడల్లా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే బీజేపీకి పోటీగా మక్కల్ నీది మయ్యం అనేటటువంటి ఒక దిక్కుమాలిన ప్రాంతీయ పార్టీని ఈ కమల్ హాసన్ అయితే స్టార్ట్ చేసినాడు. ఈ మక్కల్ నీది మయ్యం అంటే తెలుగులో ప్రజల న్యాయ కేంద్రం అని చెప్పేసి అర్థం. పార్టీ అధికారిక చిహ్నం బ్యాటరీ టార్చ్. తెలుసు కదా మీకు బ్యాటరీ టార్చ్ అంటే. ఇది అవినీతి చీకట్లను చీల్చే వెలుగుకు సంకేతం అని చెప్పి చెప్పుకున్నాడు. అవినీతి రహిత పాలన, గ్రామాల అభివృద్ధి, పారదర్శక రాజకీయాలను అందించడం తన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ప్రచారం అయితే చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఈ అదేనయ్యా ఈ కమల్ హాసన్ తిరస్కరించారు. అందుకు కారణాలు కూడా లేకపోలా. ఈ కమల్ హాసన్ పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో ఒక కార్యక్రమంలో మాట్లాడతా సనాతన ధర్మాన్ని ఛేదించగలిగినటువంటి ఏకైక ఆయుధం విద్య అంటూ వివాదాస్పద వ్యాఖ్యలన్నీ కూడా చేసినాడు. సనాతన ధర్మంలోని కొన్ని సాంప్రదాయాలను విమర్శిస్తూ సనాతన ధర్మాన్ని ఛేదించగలిగినటువంటి ఏకైక ఆయుధం విద్య మాత్రమే అని చెప్పేసి మాట్లాడినాడు. సమాజంలో మార్పు రావాలంటే పాత పద్ధతులను ప్రశ్నించాలని, కేవలం చదువు ద్వారానే అది సాధ్యమని ఈ కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినాడు. కానీ దశమ భాగాల గురించి కానీ లేదా జిహాద్ గురించి కానీ ఈ కమల్ హాసన్ ఒక్క మాట కూడా మాట్లాడాల. దానికి ఏం అర్థం వచ్చిందో నాకైతే అర్థం కాల. అయితే ఈ వ్యాఖ్యలపైన మన హిందూ సంఘాలు గట్టిగా తిరగబడడంతో తాను ఒక హేతువాదిగా, సమాజంలోని లోపాలను ప్రశ్నించేటటువంటి హక్కు తనకు ఉందని, తన వ్యాఖ్యలు ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పేసి కవర్ చేసుకున్నాడు. అంతేకాకుండా మన దేశంలో మొట్టమొదటి తీవ్రవాది నాథురామ్ గాడ్సే అని, గాడ్సే ఒక హిందువు అంటూ పిచ్చి ముండాకుడికి లాగా పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడినాడు. సరే, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం అయితే నడుస్తుంది. ఈ సంక్షోభం మూలంగా ప్రపంచ దేశాలన్నీ కూడా తల్ల హిందువులు అవుతున్నాయి. అభివృద్ధి చెందినటువంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా అతలాకుతలం అయిపోతున్నాయి. దీంతో మన ప్రధాని మోడీ గారు ముందస్తుగా 7 సూచనలు చేశారు. ఇప్పటికే మన చాలా న్యూస్లో వాటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. సాధ్యమైనంత వరకు 1 సంవత్సరం పాటు బంగారం కొనకండి అని, పెట్రోల్ డీజిల్ను అనవసరంగా వేస్ట్ చేయొద్దని, సాధ్యమైనంత వరకు పబ్లిక్ రవాణాను ఉపయోగించాలని చెప్పి ఈ విధంగా ఒక 7 సూచనలు అయితే చేశారు. ఇంతకుముందు న్యూస్లో మీరు కూడా విన్నారు కదా. ఇక మోడీ గారు చేసేటువంటి ఈ 7 సూచనల పైన ప్రతిపక్షాలన్నీ కూడా ఒంటికాలతో లేచి గోల చేస్తున్నాయి. పిచ్చి వాగడంతా కూడా వాగుతున్నారు. కనీసం ఇళ్లలో మూగుళ్ళకి అన్నమన్నా పెడతారో లేదు. కొంతమంది అబ్బా వీర మహిళలు బయటకు వచ్చి మోడీ గారికి ఏమి తెలుసు, ఆయనకు పెళ్లి లేదు, పెళ్ళాం లేదు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ వీర మహిళలంతా ఎంతో ఇంట్లో వాళ్ళ మొగుళ్ళ పరిస్థితి ఏందో ఇంక వాళ్ళకే తెలియాల. కానీ ఆశ్చర్యకరంగా మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడైనటువంటి ఈ కమల్ హాసన్ మొట్టమొదటిసారి ప్రధాని మోడీ గారికి సపోర్ట్ చేశాడు. ఇది ఒక్కసారిగా చెప్పాలంటే అందరికీ ఒక షాక్ లాగా అనిపించింది. చెప్పాలంటే ఒక కరెంట్ షాక్ ఇది. ఎందుకంటే నిద్ర లేచిన టాంచి ఈయన గారు ఎప్పుడు చూసినా మనల్ని అందరినీ కూడా వ్యతిరేకిస్తానే ఉంటాడు. అలాంటిది సపోర్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాకుండా. ఎందుకంటే
ఎప్పుడు కూడా పిచ్చివాగుడు వాగేటటువంటి ఈ కమల్ హాసన్ మోడీ గారి 7 సూచనల విషయంలో సపోర్ట్ చేయడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపోయే విధంగా చేసింది. ఇక ఈ కమల్ హాసన్ ఈ మ్యాటర్ పైన ఒక లాంగ్ వీడియో చేసినాడు. ఆ వీడియోలో ఈ కమల్ హాసన్ మాట్లాడుతా రాజకీయాల కంటే దేశమే ముఖ్యం అని చెప్పి స్పష్టం చేసినాడు. చూడండి, దేశభక్తి పొంగుకొని వచ్చింది. ఈ కమల్ హాసన్ తన ప్రకటనలో రాజకీయ విభేదాలు ఎన్నికల వరకు మాత్రమే ఉండాలా, కానీ దేశ అభివృద్ధి, పర్యావరణం, వనరుల సంరక్షణ విషయానికి వస్తే మనం అందరం కూడా ఒకటిగా నిలబడాలని చెప్పేసి పేర్కొన్నాడు. ప్రధాని ఇచ్చేటువంటి ఈ పిలుపు అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదని, ఇది ప్రతి భారతీయుడి బాధ్యత అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచినాడు. దేశం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, ఇంధనాన్ని పొదుపు చేయడం అంటే మన పిల్లల భవిష్యత్తును భద్రపరచడమే అని, జాతీయ ప్రయోజనాల కోసం తీసుకునేటటువంటి మంచి నిర్ణయాలకు మద్దతు ఇవ్వడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడకూడదంటూ ప్రజలందరినీ కూడా కోరినాడు. ఇంకా ఈ కమల్ హాసన్ తన వీడియోలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రసిద్ధ వ్యాఖ్యలను కూడా గుర్తు చేసినాడు. ప్రభుత్వాలు అనేటివి వస్తాయి పోతాయి, కానీ దేశం అనేది శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి మన వాజ్పేయి గారి మాటలను గుర్తు చేసినాడు. ప్రస్తుతం నెలకొన్నటువంటి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, ఈ తరుణంలో రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కమల్ హాసన్ అయితే పిలుపునిచ్చాడు. 1962లో జరిగినటువంటి చైనా యుద్ధ సమయంలో సామాన్య ప్రజలు తమ ఇంట్లోని బంగారాన్ని దేశం కోసం దానం చేశారని, 1965లో ఆహార కొరత సమయంలో మన దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి పిలుపు మేరకు ప్రజలు వారానికి ఒక పూట భోజనాన్ని త్యాగం చేశారని, అయితే ప్రస్తుతం దేశం అలాంటి భారీ త్యాగాలను కోరడం లేదని, కేవలం ఇంధన పొదుపు చేస్తే సరిపోతుందని కమల్ హాసన్ అయితే పేర్కొన్నాడు. ఈ పిలుపునిచ్చిన కొద్ది రోజుల్లోనే కమల్ హాసన్ ఆచరణలో కూడా ఆదర్శంగా నిలబడ్డాడు. కేవలం ఇతర మాటలకు మాత్రమే పరిమితం కాల. కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లే క్రమంలో చార్టర్డ్ ఫ్లైట్ కాకుండా ఎకానమీ క్లాస్ విమానంలో ప్రయాణించి ఖర్చులను, ఇంధనాన్ని ఆదా చేయాలనేటటువంటి సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఒక ప్రముఖ నాయకుడిగా, ఒక నటుడిగా కమల్ హాసన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పాలంటే ప్రశంసలు అందుకుంటుంది. గతం ఎట్లయినా ఉండని, ఇప్పుడు మామూలుగా తప్పులు అందరూ కూడా చేస్తారు. ఇప్పుడు ఏం తీసుకున్న నిర్ణయం మంచిది కదా, ఒక అద్భుతమైంది కదా. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ జాతీయ అంశాల్లో ఐక్యతను చాటడం ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతమని విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు. అది విషయం. మరి తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, జోసెఫ్ విజయ, ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసు కదా మీకు కూడా. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, కమల్ హాసన్ అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ అన్నిటి కూడా షేర్ చేయండి. అలాగే ఈ కమల్ హాసన్ తీసుకున్నటువంటి ఈ అభిప్రాయం పైన మరి మీ ఆలోచన ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.